హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దాంపత్య పూజ చేయించడం నాకు వెన్నతో పెట్టిన విద్య. పదండి, రాహుకాలం వచ్చేలోగానే పూజ మొదలు పెట్టాలని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, ఏంటి దాంపత్య పూజన అమ్మ, దోషం కోసం చేస్తున్న పూజ అని చెప్పావు కదా అని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు దోషం కోసం చేస్తున్న పూజరా అని అంటూ ఉంటే, అప్పుడు పంతులు గారు కూడా అవును బాబు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి దాంపత్య పూజ అన్నాను, పదండి వెళ్దామని చెప్పి అలా బయటకు తీసుకువచ్చి ముందుగా భార్యాభర్తలు ఇద్దరు ప్రదక్షిణాలు చేసిరండి అని చెప్పి అంటూ ఉంటే, అమర్ బాగి ఇద్దరు కలిసి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేయడం పూర్తయిన తర్వాత పంతులు గారు ఈ ముడుపుని అబ్బాయి సాయంతో కట్టమ్మ అని పంతులు గారు అంటూ ఉంటారు. ఓ అంతేనా పంతులు గారు, ఇలా ఇవ్వండి అని చెప్పి బాగి పంతులు గారి చేతిలో ఉన్న ముడుపుని తీసుకుంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి ఇది, అసలు ఈ పూజ మనం ఎందుకు చేయించాలనుకున్నామో పూజారి గారికి మన ముఖ్య ఉద్దేశం తెలుసా? అసలు ఇలా సింపుల్గా వీళ్ళిద్దరూ పక్క పక్కన నిలబడ్డానికైతే ఇక్కడి వరకు తీసుకురావడం ఎందుకు, ఇంట్లోనే వాళ్ళు ఇలా నిలబడే వాళ్ళు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నేను చిన్న పంతులు గారికి మనం ఏమనుకున్నామో అదంతా చెప్పాను మేడం, కానీ ఈ పంతులు గారికి అర్థం కావట్లేదు అనుకుంటా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. పంతులు గారు నిజంగా సింపుల్గా ముడుపు కడితే అయిపోతుందా, ఒక్కసారి ఆలోచించుకొని చెప్పండి అని అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇకప్పుడు పంతులు గారు ఆలోచించుకొని షర్ట్ తీ బాబు అని చెప్పి అమర్తో అంటూ ఉంటారు. అప్పుడు అమర్ షర్ట్ తీయడం ఏంటి పంతులు గారు, ఇటువంటి పూజ నేను ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటే, ఈ పూజ ఇలాగే చెయ్యాలి బాబు, పూజ నువ్వు చేస్తున్నప్పుడు షర్ట్ ఆ పనికి మాలిన వాడు తీస్తే బాగుండదు కదా అని చెప్పి పంతులు గారు రాతోడిని చూపిస్తూ ఉంటారు. అమర్ షర్ట్ తీయటం ఏంటి పంతులు గారు, అసలు ఇటువంటి పూజలు ఎక్కడైనా ఉంటాయా అని మనోహరి అంటూ ఉంటుంది. అమ్మ మనోహరి, అన్ని పంతులు గారికి తెలుసు కదా, పంతులు గారికి ఎదురు చెప్పే అంత పెద్దదానివి అయిపోయావా నువ్వు, కాసేపు సైలెంట్గా ఉండని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరి మీద అరుస్తూ ఉంటారు. మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ దగ్గరికి వచ్చి, బాబు అమర్, కొన్ని పూజలు శాస్త్రోక్తంగా చేస్తేనే వాటికి అంత ఫలితం ఉంటుంది, పంతులు గారు చెప్పినట్టుగా విను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ షర్ట్ తీయడానికి ఆలోచిస్తూ ఉంటే, బాగి మనం పూజ చేయాల్సింది ఈరోజే అండి, మీకు గుర్తుందో లేదో అని ఒకసారి గుర్తు చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. బాబు త్వరగా షర్ట్ తీనాయన, రాహుకాలం వచ్చేస్తుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ షర్ట్ తీసి బాగి చేతిలో పెడతాడు. ఇక బాగి అమర్ షర్ట్ని చేత్తో పట్టుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక రాతోడు బాగి చేతిలో నుండి ఆ షర్ట్ని తీసేసుకుంటాడు. తర్వాత పంతులు గారు మనోహరి వైపు చూస్తూ, అమ్మ చూస్తూ ఉంటే నిండు ముత్తైదులాగా ఉన్నావు, వాళ్ళిద్దరికీ కలిపి ఈ కండువా కట్టమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పంతులు గారు పెళ్ళైన వాళ్ళనే కదా ముత్తైదు అంటారు, మరి మీరేంటి మనోహరి గారిని పట్టుకొని ముత్తైదు అంటున్నారు, ఆవిడకు పెళ్లి జరగడం ఏంటి పంతులు గారు అని అంటూ ఉంటే, ఆవిడకి పెళ్లి జరగకపోవడం ఏంటమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఏంటి మనోహరి, పంతులు గారు చెప్పేది నిజమేనా, నీకు పెళ్లి జరిగిందా అని అమర్ మనోహరిని అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి, చచా నాకు పెళ్లి జరగడం ఏంటమ్మర్, ఒకవేళ నాకు పెళ్ళైతే నీకు తెలియకుండా ఉంటుందా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. పంతులు గారేమో ఆ అమ్మాయి మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, చూడండి పంతులు గారు, ముందు నా విషయం వదిలేసి వాళ్ళిద్దరి సంగతి చూడండి, లేదంటే రాహుకాలం వచ్చేస్తుంది, ఇప్పుడేంటి వాళ్ళిద్దరికి నేను కండువా కట్టాలి అంతే కదా, ఇలా ఇవ్వండి అని చెప్పి పంతులు గారి చేతిలో నుండి కండువా తీసుకుని మనోహరి బాగికి అమర్కి కలిపి కడుతూ ఉంటుంది. దగ్గరికి రండి, కండువా సరిపోవడం లేదు అని చెప్పి మనోహరి బాగిని అమర్ని దగ్గరికి తీసుకుని వచ్చి కండువా కడుతూ ఉంటుంది. అమ్మ గట్టిగా కట్టమ్మా, ఒక్కసారి నువ్వు ముడి వేశావంటే 7 జన్మల వరకు వాళ్ళ బంధం అలాగే ముడిపడాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక మనోహరి కోపంగా చూస్తూ అలా వాళ్ళిద్దరికీ కలిపి ముడివేస్తుంది. ఏంటి పంతులు గారు ఇది, ఇప్పుడు మేమిద్దరం ఎలా నడవాలి, ఎలా ముడుపు కట్టాలని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు పంతులు గారు, చూడు బాబు, పెళ్ళప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అంటూ ప్రమాణాలు చేస్తారు, ప్రమాణాలు చేసినంత సులువు కాదు వాటిని పాటించడం అని చెప్పి
ఇక అలా అడుగులు వేసుకుంటూ ముడుపు కట్టమని అంటూ ఉంటారు. దాంతో బాగి అమర్ ఇద్దరు కూడా అలా జంటగా అడుగులు వేసుకుంటూ నడుస్తూ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అనుకోకుండా బాగి కాలు స్లిప్ అయ్యి అమర్ మీద పడిపోతుంది. ఇక అమర్ బాగిని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత బాగిని అమర్ పైకి లేపుతాడు. అమ్మా, నువ్వు ముడుపు కట్టేటప్పుడు నీ పాదాలను బాబు కాళ్ళ మీద ఉంచు అని పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు అమర్, పంతులు గారు అసలు ఏంటి రూల్స్ అని చెప్పి అంటూ ఉంటే, బాబు ఈ పూజను ఇలాగే చేయాలి నాయనా, అప్పుడు నువ్వు అలా అంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటారు. బాబు అమర్, నువ్వు పూజ పూర్తయ్యే వరకు సైలెంట్గా ఉండురా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్కి చెబుతూ ఉంటారు. ఇక బాగి అమర్ కాళ్ళ మీద తన కాళ్ళను పెట్టి చెట్టుకి ముడుపుని కట్టేస్తుంది. అమర్ వాళ్ళు అక్కడ పూజ చేస్తూ ఉంటే మనోహరి ఎలాగైనా సరే ఆ డైరీని కొట్టేద్దామని చెప్పి అమర్ కార్ దగ్గరికి వస్తుంది. ఇక ఆ డైరీ కార్లో ఉండడం చూసి ఎలాగైనా సరే డైరీ కొట్టేయాలని చెప్పి ఇప్పుడు రాథోడ్ దగ్గర కార్ కీస్ ఉన్నాయి, నేను వెళ్ళి రాథోడ్ని అడిగితే ఎందుకు ఏంటి అని చెప్పి 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు. ఎలాగైనా సరే రాథోడ్కి డౌట్ రాకుండా డైరీని కొట్టేయాలని చెప్పి మనోహరి ఆ కార్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక మనోహరి అమర్ కార్ దగ్గరికి వచ్చి తొంగి చూడ్డాన్ని సౌరవ్, మనోహరి భర్త రణవీర్ వీళ్ళంతా కూడా మరొక కార్లో నుండి చూస్తూ ఉంటారు. ఇదేంటి, అసలు అమర్ కార్ దగ్గరికి వచ్చి మనోహరి ఏం చేస్తుంది, ఎందుకు అంతలా కంగారు పడుతుందని చెప్పి అంటుంటే ఆ కంగారు పేరు భయం. మనోహరి ఆ కార్లో నుండి ఏదో తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక లోపల అమర్ ముడుపు కట్టిన తర్వాత షర్ట్ వేసుకొని, అమ్మ మీరు ప్రసాదం తీసుకొని రండి, నేను బయట ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే, బాబు ముడుపు కట్టడం మాత్రమే పూర్తయిందన్నాను, పూజ పూర్తయిందని చెప్పలేదు. అలా పాఠశాలకు వెళ్ళే కుర్రాడిలాగా మారం చేస్తే ఎలా, ఇంకా 2 ఘట్టాలున్నాయి, లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటే, ఇదేంటి పంతులు గారు ఇన్నున్నాయా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏమండి, పూజ ఎలా చేయాలో పంతులు గారికి తెలుసు కదా, ఎందుకు మీరు అంతలా ఇబ్బంది పడుతున్నారని బాగి అంటూ ఉంటుంది. ఇక అమర్ లోపలికి వెళ్ళిన తర్వాత మామయ్య గారు ఆయన ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి బాగి అంటూ ఉంటే, నీ మీద ప్రేమ పుట్టాలంటే ఈ మాత్రం ఇబ్బంది పడక తప్పదమ్మా, ఏం కాదులే అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. రాథోడ్ ఇంతకీ మనోహరి ఎక్కడ కనిపించడం లేదని చెప్పి అంటూ ఉంటే, ఇందాక మీరిద్దరూ కలిసి ముడుపు కట్టడం చూడలేక మనోహరి మేడం ఎక్కడికో వెళ్ళిపోయిందని రాథోడ్ అంటూ ఉంటాడు. ఈ పూజకు ముఖ్య ఆడియన్ మనోహరిని, తను లేకపోతే ఎలా, ఏదో ఒక విధంగా నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొని రా రాథోడ్ అంటూ బాగి రాథోడ్ని మనోహరి దగ్గరికి పంపిస్తుంది. ఇక మనోహరి తన హెయిర్ పిన్తో కార్ లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అక్కడికి వస్తాడు. ఏంటి మేడం, సార్ కార్ దగ్గర మీరేం చేస్తున్నారని మనోహరితో అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి, ఏం లేదు రాథోడ్, కార్ సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, అందుకే చూశానని అంటూ ఉంటే, రాథోడ్ ఏంటి కార్ సౌండ్ వచ్చిందా అని చెప్పి కార్ తెరిచి లోపల చూస్తాడు. ఏం లేదే, అంత బాగానే ఉందే అని చెప్పి, రండి మేడం, లోపల కుటుంబ సభ్యులు అందరూ ఉండాలట, మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నేను లోపలికి వస్తే పూజారి గారు ఏదేదో అంటారు, నేను రాను అని అంటూ ఉంటుంది. ఏం కాదులే మేడం, ఈసారి పూజారి గారు మిమ్మల్ని ఏమీ అనకుండా నేను చూసుకుంటాను కదా, రండి అంటూ రాథోడ్ బలవంతంగా మనోహరిని తీసుకెళ్ళిపోతాడు. ఇక మనోహరి ఇంతలా భయపడిపోతుందంటే ఆ కార్లో మనోహరికి సంబంధించింది ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి, అసలు ఆ ఇంటికి నేను లేని మనోహరి గతానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలని చెప్పి రణవీర్ కూడా గుడి లోపలికి వెళ్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి పంతులు గారు అని చెప్పి బాకీ అడుగుతూ ఉంటే అప్పుడు పంతులు గారు, మీరిద్దరూ కలిసి పొర్లు తండాలు పెట్టాలమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కొక్క కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్ అసలు అని చెప్పి బాగి త్వరగా కట్టండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నీ పాటికి నువ్వే ఏదేదో ఊహించేసుకున్నావు, పంతులు గారు పొర్లు దండాలు పెట్టాలని అన్నారు కానీ మనిద్దరికి కలిపి కడతారని చెప్పలేదు కదా అని అమర్ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు, ఎందుకు మీరు అంత ఇబ్బంది పడిపోతున్నారు, పంతులు గారు చెబుతారు కదా అని బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు, ఎందుకు సార్ అలా పానిక్ అవుతున్నారు, మీ ఇద్దరికి కలిపి కడితే కంఫర్టబుల్గా లేదు అంతే కదా, ఈసారి ముందు వైపు నుండి కాకుండా వెనక వైపు నుండి కలిపి కడతాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరి, అయినా అమర్కి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎందుకు మీరు ఇటువంటి రూల్స్ పెట్టడం, వద్దులేండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. చూడమ్మా,
పూజారిని నేను, పూజలు ఎలా చేయించాలో నాకు తెలుసు కదా అని చెప్పి ఇక పంతులు గారు మనోహరి మీద మండిపడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి అమర్ ఇద్దరు కలిసి దాంపత్య పూజని ఏ విధంగా పూర్తి చేయబోతున్నారో, మరి రణవీర్ వచ్చి మనోహరి నిజ స్వరూపాన్ని బయట పెడతాడో లేదో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.